యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు గమనించండి. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 11 త్రూ 18. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 18వ వచనం వరకు నేను చదువుతాను. మీరు బైబిల్లో చూచి గమనించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగున ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైన మా దేవా, జీవాధిపతి అయిన మా ప్రభువా, ఈ ఉదయ సమయంలో మీ వాక్యమును వినడానికి మేము సిద్ధపడుతుండగా మాకు కావలసినటువంటి సహాయము చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ లేఖనాలు మా కొరకు ప్రకటించబడినప్పుడు మేమందరము భయంతో భక్తితో విని రక్షణ లేని వారు రక్షణ పొంది రక్షణ పొందిన వారు రూపాంతరపరచబడుటకు సహాయము చేయమని, మాకున్న ఆటంకములను దూరము చేసి ఆత్మ సంబంధమైన దీవెనను మాకు దయచేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో వినండి, భక్తితో వినండి, శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. గత కొన్ని వారాలుగా మనము యేసు ప్రభు చేసినటువంటి నేను నేనే అనేటువంటి వ్యాఖ్యలు యోహాను సువార్తలో వింటూ వస్తున్నాం. ఐ యామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వాటిని వింటూ వస్తున్నాం. ఈ పాటికి మనము 3 అలాంటి వాటిని విన్నాం. ఈ రోజున 4వ దానిలోనికి మనం వచ్చాం. ఈ 4వ స్టేట్మెంట్, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, లేక నేను మంచి కాపరిని అనేటువంటిది యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 18 వరకు ఉన్నటువంటి భాగంలో మనము వింటాం. నిజం చెప్పాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా దాన్ని మనము తీసుకోవచ్చు. కాకపోతే మనకున్నటువంటి ఈ సమయమును బట్టి దాన్ని మనము బ్రీఫ్గానే చూస్తాం. సో ప్రభు యూదులతో మాట్లాడుతున్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయనను వెంబడించేటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. అండ్ ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో, తద్వారా వారందరికీ కలిగేటువంటి అపారమైనటువంటి నిత్య మేలేంటో వారికి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఆనాడు ఈనాడు అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఆయనేంటో ఆయన మాత్రమే మనకు తెలియచేయాలి. అండ్ ఆయనేంటో ఆయన మనకు తెలియజేసినప్పుడు తెలుసుకోవడము మన యొక్క కనీస బాధ్యత. ఎంతోమంది క్రైస్తవ లోకములో యేసుక్రీస్తును ఎరుగనటువంటి వారు ఉన్నారు. మేము ఆయన వారము, ఆయన యందు మాకు విశ్వాసం ఉంది, మేము ఆయన ప్రజలము, మేము ఆయన బిడ్డలము, మేము ఆయన యందు విధేయత చూపేటువంటి, ఆయన్ని వెంబడించేటువంటి శిష్యులము అని నానా రకములుగా సాక్ష్యాలు ఇచ్చేటువంటి వారందరూ కూడా యేసు ప్రభు ఏమిటో అనేక సంవత్సరాలుగా తెలుసుకోకుండానే బ్రతికేస్తారు. సో ఆయన ఏమై ఉన్నాడో ఆయన మనకి నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకుంటున్నాం. 7 ఈ 4వ మాటలో నేను మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అని అన్నాడు. సో ఆయన పలికినటువంటి 7 ఇది చాలా ప్రాముఖ్యత గలది అని చెప్పడం లేదు, కానీ ఇది చాలా పేరుగాంచింది అని నేను చెప్తున్నాను. అంటే ఇది పాపులర్ అయింది, ఇది ఫేమస్ అయింది. అంటే దీన్ని చాలామంది వారికి ప్రియమైనటువంటి మాటగా తీసుకున్నారు. అందుకనే మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గుడ్ షెపర్డ్ స్కూల్స్ వచ్చాయి, గుడ్ షెపర్డ్ కాలేజెస్ వచ్చాయి, గుడ్ షెపర్డ్ హాస్టల్స్ వచ్చాయి, గుడ్ షెపర్డ్ హాస్పిటల్స్ వచ్చాయి, గుడ్ షెపర్డ్ ఇండస్ట్రీస్ వచ్చాయి, గుడ్ షెపర్డ్ ఆర్ఫనేజెస్ వచ్చాయి, గుడ్ షెపర్డ్ హోటల్స్ వచ్చాయి. గుడ్ షెపర్డ్ పేరు మీద ఎన్నెన్నో పెట్టేశారు, ఎందుకంటే వారికి ఆ పేరు అంత ప్రియముగా మధురముగా ఉండింది.
ఆ గుడ్ షెపర్డ్ ఎందుకు వచ్చాడు, ఏమి చేశాడు అనేది వారికి అర్థమైనా కాకపోయినా ఆ పేరైతే వారు బాగానే వాడేసుకున్నారు. నాకు మీరు పేరు పెట్టుకుంటే ఏమి ఇబ్బంది లేదు, కానీ ఆ పేరు కలిగినటువంటి వ్యక్తితో మీకు విమోచనాత్మకమైన అనుబంధం ఉంటే అది నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. పోయిన వారము ఐ యామ్ ద డోర్, నేనే ద్వారమును అనేటువంటి వాక్యమును విన్నాం. ఇప్పుడు దాని తర్వాత వెంటనే నేను మంచి కాపరిని అని చెప్తున్నాడు. సో ఒకే అధ్యాయంలో 2 సాదృశ్యాలు ఇచ్చాడు, 2 చిత్రాలు ఇచ్చాడు. నేను ద్వారమును, నేను మంచి కాపరిని. సో దేవుడి దగ్గరికి మనల్ని తీసుకురావడానికి ఆయనే ద్వారము. అండ్ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితమును కాచి కాపాడి దేవుడి కొరకు నిత్యము జీవించే స్థితిలో ఉంచడానికి ఆయన మనకు మంచి కాపరి. అండ్ యేసుప్రభు గురించి న్యూ టెస్టమెంట్లో, నూతన నిబంధనలో 3 రకాలుగా ఆయన యొక్క కాపరత్వం గురించి, ఆయన షెపర్డింగ్ గురించి బైబిల్ మాట్లాడుతోంది. ఇక్కడ గుడ్ షెపర్డ్, మంచి కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. తర్వాత గ్రేట్ షెపర్డ్, హెబ్రీ 13:20లో గొప్ప కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన తర్వాత 3 దినాలు సమాధిలో ఉండి ఆ తర్వాత ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఆ గొర్రెలకు కాపరిగా జీవితకాలం అంతా సహాయము చేస్తాడు. అండ్ 1 పేతురు 5వ అధ్యాయం ప్రకారము చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి, ఆయన వెనక్కి వచ్చినప్పుడు ఆయన వారందరినీ కూడా ఆయన యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలో చేర్చుకుంటాడు. వారి నమ్మకత్వాన్ని బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. సో గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, చీఫ్ షెపర్డ్, ఆయన మనకు అంత గొప్ప కాపరిగా ఉన్నాడు. సో దీంట్లో కూడా నేను 2 మెయిన్ పాయింట్స్ చెప్తాను, దాంట్లో కొన్ని సబ్ పాయింట్స్ చెప్పొచ్చు. రాసుకునేవారు మెయిన్ పాయింట్స్గా మొదట రాసుకోవాల్సింది ద గుడ్ షెపర్డ్, మంచి కాపరి. 11వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రభు ఏం చెప్తున్నాడో గమనించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఆయన మంచి కాపరి. ఆయన యొక్క మెయిన్ పని ఏంటి? మంచి కాపరిగా లోకంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఆయన చేయడానికి వచ్చిన ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చాడు. పోయిన వారం మనం విన్నాం యోహాను 10:10లో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో గొర్రెలకు జీవము, సమృద్ధి గల జీవము, నిజమైన నిత్య జీవమును ఇవ్వాలి అంటే దానికి ఒక వెల చెల్లించాలి. ఆ వెల గొర్రెలు చెల్లించితే సరిపోదు, ఆ గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి యేసు ప్రభు చెల్లిస్తేనే ఆ గొర్రెలకు జీవము, సమృద్ధి గల జీవము 2 కలుగుతాయి. మామూలుగా గొర్రెల కాపర్ల గురించి మనం ఆలోచించినప్పుడు 2 రకముల దొడ్లు ఉన్నాయని పోయిన వారం చెప్పాను. సో గొర్రెలు ఆరు బయట ఉన్నప్పుడు, దొడ్డిలో నుండి బయటకు వచ్చినప్పుడు గొర్రెలకు విపరీతమైనటువంటి ప్రమాదాలు ఎదురవ్వచ్చు. దుష్ట మృగాల ద్వారా, దొంగల ద్వారా, దోచుకునే వారి ద్వారా, వారందరి బారి నుండి కాపరి వాటిని కాపాడుటకు బాధ్యతను కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు అట్లా కాపాడుతున్నప్పుడు కాపరి తన ప్రాణములను కోల్పోవచ్చు. కానీ పాలెస్టైన్ ప్రాంతంలో, అంటే ఇస్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటి కాపర్లను కొంతమంది భక్తులు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు అది చాలా అరుదు అని వారు చెప్పారు. అంటే ఒక కాపరి తన గొర్రెల కొరకు చనిపోవడము రేర్ అని వారు చెప్పారు. ఇది హిస్టారికల్ ట్రూత్. సో ఇక్కడ యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నేను వచ్చిందే గొర్రెల కొరకు చనిపోవడానికి. చాలామంది కాపర్లు అయిన తర్వాత మేమెన్నటికీ చనిపోము, వీటిని కాపాడుతూనే ఉంటాము, వీటి ద్వారా మా ద్వారా ఇవి మేలు పొందుతూనే ఉంటాయి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ ఈయన వచ్చిందే వాటి కొరకు ప్రాణం అర్పించడానికి. మామూలు కాపరి గొర్రెల కొరకు చనిపోవడం గురించి ఆలోచించడు. ఎందుకంటే ఒకవేళ నేను చచ్చిపోతే ఇవన్నీ కూడా నిస్సహాయం అయిపోతాయి, ఇవన్నీ కూడా కాపుదలు లేనివి అయిపోతాయి. తోడేళ్ళు వచ్చి నా మీద పడి నన్ను చంపేస్తే తర్వాత వీటన్నిటిని కూడా తోడేళ్ళు చంపేస్తాయి కనుక వీటికి నేను బతికుంటేనే బాగు, బతికుంటేనే బేష్ అనుకుంటారు మామూలు కాపర్లు. కానీ యేసుప్రభు నిత్యమైనటువంటి విమోచకుడు కనుక వీరికి ఉన్నటువంటి అసలు ప్రమాదం ఏంటో ఆయనకి తెలుసు కనుక వీరి కొరకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చానని ఆయన చెప్తున్నాడు. సో ఒకటి, హీ ఈజ్ ద రైచియస్ షెపర్డ్, ఆయన నీతి గల కాపరి. ఆయన నీతిమంతుడు. అండ్ గొర్రెల్లో ఆ నీతి లేదు కనుక ఆయన ప్రాణార్పణ ద్వారా వాటికి నీతిని అనుగ్రహించేటువంటి అవకాశం ఉంది. యూదులతో మాట్లాడుతున్నాడు.
అండ్ యూదులకి కాపరి అనేటువంటి పదం బాగా సుపరిచితమైనటువంటి పదం. రెండు రకాలుగా యూదులకి షెపర్డ్ అనేటువంటి పదము ఫెమిలియర్ పదము. ఒకటి, దేవుడు వారి యొక్క కాపరి, గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. వారందరికీ ప్రియమైనటువంటి దావీదు మహారాజు 23వ కీర్తన రచించినప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని ఆయన చెప్పాడు. కనుక ప్రతి యూదుడికి అది ప్రియమైనటువంటి కీర్తన. వారు నిత్యము పాడుకునేటువంటి, పలికేటువంటి, ఒకరితో ఒకరు చెప్పుకునేటువంటి కీర్తన. సో వారందరికీ తెలుసు దేవుడు మన కాపరి అని. 80వ కీర్తన 1వ వచనాన్ని కూడా మీరు చూస్తే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరూబుల మీద ఆసీనుడవైడవాడా ప్రకాశింపుము. సో దేవుడు మన కాపరి, ఇశ్రాయేలుకు కాపరి, ఆయనే మనల్ని మందలాగా నడిపిస్తాడు అని వారికి బాగా తెలుసు. దీంతో పాటు ఇంకొక వైపున దేవుడే ఇర్మియా గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలీయుల కాపరులను గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలీయుల కాపరుల్లో ఉన్నటువంటి చెడ్డ కాపర్ల గురించి, మోసపూరితమైనటువంటి కాపర్ల గురించి, స్వార్థపు కాపర్ల గురించి ఆయన మాట్లాడాడు. సో ఈ యొక్క యూదులకి దేవుడు మంచి కాపరి, మిగతా వారిలో ఎక్కువ మంది చెడ్డ కాపర్లు అని బాగా తెలుసు. సో ఇప్పుడు ప్రభు వచ్చేసి నేను మంచి కాపరిని అన్నప్పుడు ఆయన రెండు మాటలు వారికి చెప్తున్నాడు. ఒకటి, నేను దేవుడను అని చెప్తున్నాడు. రెండు, నేను మీకు కావలసినటువంటి మంచి కాపరిని, నా ద్వారా మీకు క్షేమం, నా ద్వారా మీకు లాభం, నా ద్వారా మీకు ఈ లోకంలో పరలోకంలో రెండు రకాలుగా కూడా నిత్యమైనటువంటి మేలు కలుగుతుంది. మరొకటి, నేను మంచి కాపరిని, నేను జీతగాడి లాంటి వాడను కాను, నేను దొంగ వంటి వాడను కాను, నేను దోచుకునేవాడను కాను, నేను మంచి కాపరిని, మీకు మంచి చేసేటువంటి వాడను. గ్రీక్లో కాలోస్ అనేటువంటి వర్డ్ వాడబడింది. ఇంగ్లీష్లో గుడ్, అది తెలుగులో మంచి. దానికి ముఖ్యంగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మంచి అంటే మీకు మేలుకరముగా ఉండునట్లు నేను మంచివాడను. రెండవది, నైతికంగా నేను మెరుగైన వాడను, అంటే మీలో లేనటువంటిది నాలో ఉంది, నేను మీకన్నా అందమైన వాడను, మీకన్నా సౌందర్యము కలిగినటువంటి వాడను. సో గుడ్ అని, బ్యూటిఫుల్ అని దాని యొక్క రెండు అర్థాలు. దాంట్లో పాటు మంచి అనేది బైబిల్లో మనకు కనబడినప్పుడు ప్రతిసారి అది విలువైనది అని బైబిల్ మనకి చెప్తోంది. సో విలువైన వాడను. ఘనమైనది, నోబుల్ అంటే ఎత్తైనటువంటి లేక ఉన్నతమైనటువంటి వాడను, నిజమైనటువంటి వాడను, అండ్ నేను శ్రేష్టమైనటువంటి వాడను అని ఆయన చెప్తున్నాడు. సో నైతికంగా నాలో ఉన్నటువంటి మంచి మీకు క్షేమాన్ని కలిగిస్తుంది. అది ప్రభు ఆ యొక్క గొర్రెలకు చెప్తున్నాడు. సో గొర్రెలకు ఈ మంచితనం అంతా కూడా ఆయన పంచిపెట్టాలంటే ఆయన ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే తన ప్రాణమును నిస్వార్థముగా, నిస్సంకోచముగా ఆయన దాని కొరకు పెట్టాలి. ఒక థియోలోజియన్ అనేవాడు, ఒకప్పుడు సువార్త ప్రకటింపబడినట్లు ఇప్పుడు సువార్త పేరట సువార్త ప్రకటింపబడట్లేదు. ఇప్పుడు చాలా చోట్ల సువార్త అనేది సువార్త కాదు. సువార్త అనేది ఎవరు ప్రకటించినా, ఎప్పుడు ఎవరికి ప్రకటించినా చెప్పాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా కొత్త కారు కొనుక్కోవచ్చు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా అప్పులు పోగొట్టుకోవచ్చు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా ఇహ సంబంధమైనటువంటిది అది పొందుకోవచ్చు అని కాదు. మనం చెప్పాల్సినటువంటి అసలైనటువంటి సువార్త ఏంటంటే, యేసు ప్రభువు నమ్ముకోండి, ఎందుకంటే ఆయన మీ కొరకు, మీ పాపముల కొరకు 2000 సంవత్సరాల క్రితము సిలువలో ప్రాయశ్చిత్తము చేశాడు. మీకు బదులు మీ కొరకు బలి అయిపోయాడు. కనుక ఆయన్ని నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన్ని నమ్ముకుంటే మీ ఆత్మ రక్షించబడుతుంది. ఆయన్ని నమ్ముకుంటే తప్పిపోయినటువంటి గొర్రెలు మీరు తిరిగి దేవుడి యొక్క మందలోనికి వచ్చి దేవుడి సొంత గొర్రెలు అవుతారు. సో యేసు ప్రభు చేసినటువంటి ప్రాయశ్చిత్తం ద్వారా మీ గత పాపం, మీ ప్రస్తుత పాపం, మీ భవిష్యత్తు పాపం అండ్ పాప పర్యావసానమైనటువంటి దేవుడి ఉగ్రత, తీర్పు, శిక్ష వీటన్నిటి నుండి మిమ్మల్ని ఆయన విమోచించాడు. కనుక ఆయన్ని నమ్ముకోండి, మేలు పొందండి. ఇది అసలు సువార్త. సో అసలు సువార్తను చెప్పకుండా దొంగ సువార్తను చెప్పేటువంటి వారు దొంగ సువార్థికులు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. 3 విషయాలు ఇక్కడ ఒక్కొక్క మాటలో మనం చూసుకుంటూ పోదాం. ఒకటి, ఆయన చెప్పినటువంటి మాటల్ని బట్టి ఇట్ వాజ్ అ వాలంటరీ డెత్. ఆయన యొక్క ప్రాణం పెట్టుట అనేది స్వచ్ఛందముగా ఆయన ప్రాణం పెడుతున్నాడు. 17, 18 వచనాలు నేను ఒకసారి చదువుతాను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఆల్రెడీ మీరు 11 నుండి 13 వరకు గమనించి ఉంటే, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నాడు. తన ప్రాణం పెట్టును. తర్వాత ఇప్పుడు 17లో
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. 18లో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. సో నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ఆయన పూర్ణమైనటువంటి స్వేచ్ఛతో, సంపూర్ణమైనటువంటి సిద్ధపాటుతో, పర్ఫెక్ట్ వాలంటరీనెస్ అంటారంటే సంపూర్ణమైనటువంటి స్వచ్ఛందముగా ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఎవరు ఆయనని భయపెట్టినందుకు, ఎవరో ఆయన్ని బెదిరించినందుకు, ఇంకెవరో వచ్చి ఆయన్ని బతిమిలాడినందుకు ఆయన ప్రాణం పెట్టట్లేదు. ఆయన ఈ పని చేయడం కోసమే వచ్చాడు కనుక ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ప్రాణం ఎప్పుడు పెట్టాడు? సరైనటువంటి ప్రాయములో పెట్టాడు. 33.5 సంవత్సరాల యవన కాలంలో ఏ మనిషి కూడా చావాలనుకోడు. 80 ఏళ్ళోడు కూడా ఇంకా బతుకుండి బాగుంటే బాగుంది అనుకుంటున్నాడు. సో ఎవడు కూడా చావాలనుకోడు. సో ఈయన తనంతట తానే తన ప్రాణం పెట్టాడు. అండ్ అది కూడా కిరాతకమైన రీతిలో ఆయన మరణానికి అప్పగించబడతాడు అని ముందే తెలుసుకుని దాని కొరకు వచ్చి అలా ఉండి ఆ తర్వాత దానికి తను అప్పగించుకున్నాడు. సో పిలాతుకి ఈయన మీద అధికారము లేదు, కయపాకి ఈయన మీద అధికారం లేదు, అన్నాకి ఈయన మీద అధికారం లేదు, రోమన్ సామ్రాజ్యానికి ఈయన మీద అధికారం లేదు, ఎవరికి ఈయన మీద అధికారం లేదు. ఎవరు ఈయన ప్రాణాన్ని తీయలేదు. ఈయనంతటి ఈయనే ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టుట ద్వారానే గొర్రెలకు జీవము, నిత్య జీవమును ఇవ్వగలడు గనుక ఆయన ప్రేమతో ఆ త్యాగము చేశాడు. సో మీ క్షేమం కొరకు, మీ నిత్యత్వం కొరకు యేసు మిమ్మును ప్రేమించి మీకు చేసినంత మంచి మీ తల్లి, మీ తండ్రి, మీ తోబుట్టువు, మీ యొక్క జీవిత భాగస్వామి, మీ కడుపున పుట్టిన వారు, లోకంలో మీతో కలిసి కొంతకాలం స్నేహంలో నడిచేవారు ఎవరు ఎన్నటికీ చేయలేరు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. అదొక ఇంపాసిబిలిటీ. సో ఇది మన ప్రభు అయినటువంటి యేసు అందరికన్నా పైవాడు, అందరికన్నా ప్రియమైన వాడు. ఆయన ఉంటే నాకు ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఏమున్నా, ఏమి లేకపోయినా చాలు అనేటువంటి స్థితిలోనికి వస్తే అప్పుడు మీరు ఒక ట్రూ క్రిస్టియన్ బిలీవర్, డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. లండన్లో ఒక హాస్పిటల్లో ఇది మందులు అన్నీ అందుబాటులో లేనటువంటి టైము, వైద్యం ఇంకా అంత పురోగతి చెందనటువంటి టైం, డెవలప్ అవ్వనటువంటి టైం. ఆ టైంలో మరి డిప్తేరియా అనేటువంటి జబ్బు చేత చాలామంది చచ్చిపోతున్నారు. ఒక చిన్న పిల్లవాడిని లండన్ హాస్పిటల్కి ఎవరో తీసుకుని వస్తే వాడికి డిప్తేరియా అండ్ వాడికి ఛాతీ అంతా కూడా ఫ్లెమ్తో నిండిపోయింది, కఫముతో నిండిపోయింది, గొంతు దాకా ఉంది. దాన్ని తీయడం కష్టము. వాడేమో ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి మరి ఆ డాక్టర్ ఎవడైతే ట్రీట్ చేస్తున్నాడో ఆయన ఎదుట ఒక నిర్ణయం చేయాలి. ఆ బిడ్డ అట్లా ఊపిరి తీసుకోలేక కష్టపడి ప్రాణం వదలాలి, లేకపోతే బిడ్డ గొంతులో అడ్డం పడినటువంటి కఫాన్ని డాక్టర్ బయటికి తీయాలి. తీసే అవకాశం లేదు. సో డాక్టర్ ఏం చేశాడంటే బిడ్డని బెడ్ మీద పడుకోబెట్టి వాడి నోట్లో నోరు పెట్టి దాన్ని బయటికి సక్ చేసేసాడు. గొంతులో ఉన్న ఆ ఇన్ఫెక్షియస్ కఫమును డాక్టర్ బయటికి పీల్చి లాగేశాడు. మొత్తం అంతా క్లియర్ చేస్తే ఆ బిడ్డ గాలి పీల్చుకున్నాడు, బిడ్డ బతికాడు. కానీ డాక్టర్కు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఆ రోగం ఈయనకి సోకి అంటు రోగం కనుక ఈయన చావచ్చు. నాకు కొంతమంది దాని గురించి 2 రకాలుగా మాట్లాడారు. డాక్టర్ అట్లా చేయకుండా ఉండాల్సింది, ఆ ఒక్క చిన్న పిల్లోడి కోసం తన్ను తాను ప్రమాదంలో పెట్టుకుంటే మిగతా పేషెంట్ల సంగతి ఏంటి? కొంతమంది ఏమన్నారంటే డాక్టర్ అట్లా చేయడం ఎంత మంచి పని, అట్లాంటి డాక్టర్లు మనకు అందరూ ఉంటే అంత బాగుండు. ప్రతిసారి 2 స్వరాలు మనకు వినపడతాయి. ఒకరు మంచి అంటారు, ఒకటి చెడ అంటారు, ఒకటి ఒక్క అంటారు, ఒకటి తప్పు అంటారు. అది మనకి తెలుసు. ఇప్పుడు అక్కడ డాక్టర్ చేయాల్సినటువంటి నిర్ణయాన్ని డాక్టర్ చాలా అందమైన రీతిలో చేశాడు. ఇతడు ప్రస్తుతము నా పేషెంట్, ఇతడు నా కళ్ళ ముందు కొట్టుకుంటున్నాడు, ఊపిరాడి బ్రతుకుతాడు, లేకపోతే ఊపిరాడకపోతే చచ్చిపోతాడు. ఇతడి జీవితము నా చేతుల్లో పెట్టారు. ఇతడికి నేను ప్రాణమైనా పోయాలి, లేక నేను ప్రాణం పోయేటట్టు అంటే చచ్చిపోయేటట్టు చేసేయాలి. సో అది డాక్టర్ ఏం చేశాడంటే వాడి ప్రాణం కాపాడడానికి తన ప్రాణం పెట్టాడు. సో గొర్రెలు నశించిపోకుండా, నిత్య నరకానికి పోకుండా, అగ్నిగంధకాలతో మండే గుండానికి పోకుండా ఆయన సిలువకు పోయాడు. వారు ఆ శ్రమ నుండి విడిపించబడ్డానికి ఆయన స్వచ్ఛందంగా సిలువలో ఈ కిరాతకమైనటువంటి మరణపు శ్రమ అనుభవించాడు. రెండవది అక్కడ మనం చూస్తే ఇట్ వాజ్ అ వికారియస్ డెత్. ప్రత్యామ్నాయమైన మరణం అంటే మనకు బదులు ఇంకొకరు మన స్థలములో చనిపోవడం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. సో ఆయన మన సబ్స్టిట్యూట్ అయ్యాడు.
మనకు బదులు మన స్థానాన్ని తీసుకున్నాడు, మన మరణాన్ని రుచి చూశాడు, మన శిక్షను అనుభవించాడు అండ్ మన కొరకు మరణించాడు. అండ్ ఇది ఆయన పుట్టినప్పటి నుండి ఆయనకి తెలుసు, ఆయన పెరుగుతున్నప్పుడు ఆయనకి తెలుసు, ఆయన అనేక పట్టణాలకు, పల్లెలకు, ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆయనకి తెలుసు, ప్రజల్ని చూసినప్పుడు ఆయనకి తెలుసు, వీరి కొరకే నేను ఒక రోజున మరణించబోతున్నాను, వీరందరి ఆత్మలను నేనే విమోచించబోతున్నాను, వీరికి బదులుగా దేవుడు నన్ను నియమించాడు, నన్ను నిర్ణయించాడు, నన్ను పంపించాడు, సో నేను ఆ బాధ్యతను మోస్తాను. అనేక వచనాల్లో ప్రభు దాని గురించి తరచూ చెప్తుంటాడు. ఒక వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిజం గురించి కాదు ఈయన మాట్లాడేది, ఆ పాటికి పొందేశాడు ఆ బాప్తిజం. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, అంటే సిలువలో నేను పొందాల్సినటువంటి మరణకరమైనటువంటి శ్రమ గురించి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని అంటాడు. అంటే దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, అది కంప్లీట్ చేసేంత వరకు నేను నెమ్మదిగా ఉండలేను. సో ఈ కాపరి మంచి కాపరి, ఎందుకంటే మనకు బదులు మన శిక్షను అనుభవించాడు, మన కొరకు మరణించాడు. నీ స్థానాన్ని యేసుప్రభు తీసుకోకపోతే నీకు అసలు నిరీక్షణ ఉండేది కాదు, నీకు అసలు నిత్య జీవం అనేది అన్నిటికీ లభించదు. A.W. పింక్ అనే భక్తుడు అందుకనే రాశాడు, ఇట్ వాస్ నాట్ ద నెయిల్స్ బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ లవ్ టు ద ఫాదర్ అండ్ టు హిస్ ఎలెక్ట్ విచ్ హెల్డ్ హిమ్ టు ద క్రాస్. యేసును సిలువ మీద ఉంచింది మేకులు కాదు, ఆయన తండ్రి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, తన ఎన్నుకోబడినటువంటి వారి పట్ల ఉన్న ప్రేమ ఆయన్ని సిలువ మీద 6 గంటలు అట్లా వేలాడదీసి పెట్టింది. సో ఎంతగా నిన్ను ప్రేమించాడు, ఎంతగా నన్ను ప్రేమించాడు. మూడవది, ఇట్ వాజ్ అ విక్టోరియస్ డెత్, జయకరమైన మరణం. 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, అంటే పిలాతు కాదు, అన్నా కాదు, కైపా కాదు, రోమన్లు కాదు, సైనికులు కాదు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. అంటే నాకు చనిపోవడానికి అధికారం ఉంది, నాకు చనిపోవడానికి శక్తి ఉంది, తిరిగి బ్రతకడానికి శక్తి ఉంది అంటున్నాడు. అది ఎవరు అనలేరు, అట్లా ఎవరు ఇప్పటిదాకా ప్రపంచంలో మనకు కనబడలేరు. సో ఈయన మరణం మీద ప్రభువు గనుక ఈయన చనిపోవడానికి తను అప్పగించుకున్నాడు, తిరిగి ఆయన జీవాధిపతి గనుక మరణమును జయించి, సమాధిని జయించి, సాతానును జయించి, పాపమును జయించి బయటికి వచ్చాడు. సో ఇప్పుడు ఈయనే మన జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని మనం జయించడానికి, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరణమును మనం జయించడానికి, మన జీవితాల్లో ఉన్నటువంటి సాతానును మనం జయించడానికి, నిత్యనాశనమును జయించడానికి మనకు సహాయము చేస్తాడు. అది ఆయన సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగం. సో ఆ మంచి కాపరి మన కొరకు ఏమి చేశాడు? ప్రవక్త అయిన ఇషియా ద్వారా దేవుడు చెప్పాడు, 53వ అధ్యాయము 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. సో గొర్రెలన్నీ త్రోవ తప్పాయి, గొర్రెలన్నీ ఇష్టమైన మార్గములో, ఒక్కొక్క దానికి ఇష్టమైన త్రోవలో పోయాయి. అండ్ అవి చేసిన పాపముల, దోషముల భారమంతటిని దేవుడు యేసు మీద మోపితే ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయన జయకరముగా తిరిగి లేచొచ్చాడు. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల క్రితము నార్త్ అమెరికాలో ఒక కాపరి ఉండేవాడు, ఆయన పేరు హ్యాన్స్ నీల్సన్. ఈయన యొక్క గొర్రెలు ఊరి అవతలుండేవి, అక్కడ గొర్రెలకు మరి దొడ్లుండేవి, అండ్ దాంతోపాటు ఒక చిన్న ఇల్లు ఉండేది, దాంట్లో ఈయన ఉండేవాడు. ఈయన కుక్కే, ఆ ప్రాంతం లేక చుట్టుపక్కల ఒక్క ఇల్లు లేదు. సో ఆ సంవత్సరము చాలా బలమైనటువంటి మంచు తుఫాను వస్తుందని వర్తమానాలు రాగానే ఏం చేశాడంటే, గొర్రెల దొడ్డి సరిగ్గా లేదని చెప్పి, గొర్రెలు మంచు తుఫాను బారిన పడి చచ్చిపోకూడదని చెప్పి దాన్ని రిపేర్ చేయడానికి పూనుకున్నాడు. ఈయనకి ఇంకొక సహాయం కూడా లేదు, ఈయనకి తోడు ఒక కుక్క. సో అది తుఫాన్ రాకముందు చాలా కష్టపడ్డాడు, తుఫాన్ వచ్చేసింది, దాన్ని మోస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ చలి బారిన పడ్డాడు, ఆయనకి రోగం వచ్చింది. హెడ్ క్వార్టర్స్ నుండి, అంటే సిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ నుండి ఒక మనిషి అక్కడ ఉంటాడు, ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చూద్దామని మనుషుల్ని వారు పంపిస్తే వచ్చేసరికి ఈయన చలిలో, మంచులో గడ్డగట్టి పని, ఆయన యొక్క శరీరం కూడా అట్లా కట్టెలాగా మారి పడున్నాడు, చచ్చిపోయాడు ఆయన. ఆయన యాక్చువల్గా తన గొర్రెల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయనకి గొర్రెలు ఎంత ప్రేమ అంటే గొర్రెలు కాపాడడానికి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. సో ఆ ప్రకారము యేసుప్రభు మన కొరకు రైచియస్ షెపర్డ్గా తన ప్రాణం పెట్టాడు. రెండవది ఇంకొక చిన్న మాట ఇక్కడ చెప్తాను, హీ ఈజ్ ద రైట్ షెపర్డ్, ఆయనే మనకు సరైనటువంటి కాపరి.
మనకు చాలినంత కాపరి ఆయన మాత్రమే. ఆయన చేసినటువంటి క్లెయిమ్ చూడండి, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాట చూడండి ఎంత బలమైందో, అంత ప్రాముఖ్యమైందో. జీతగాడు మంచి కాపరి కాడు అని చెప్పాడు 12, 13 వచనాల్లో. జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతగాడిగానే ఉంటాడు, గొర్రెలకు కాపరిగా ఉండడని చెప్పాడు. అండ్ జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోతాడని చెప్పాడు. సో 3 మాటలు అక్కడ ఆయన చెప్పింది నేను బ్రీఫ్గా పాయింట్అవుట్ చేస్తాను. ఈ జీతగాడు ఎవడు అంటే ఆ యొక్క పరిసయుడు, ఆ యొక్క అబద్ధపు మత అధికారి, ఫాల్స్ రిలీజియస్ లీడర్, లేకపోతే ఫారసీ, లేకపోతే జ్యూయిష్ రిలీజియస్ లీడర్స్, యేసుప్రభు టైంలో ఉన్నటువంటి వారు. సో ఈ జీతగాళ్లలో మనకు కనబడేటువంటి 3 లక్షణాలు ఏంటి ప్రభు మనకి చూపించింది? ఒకటి, జీతగాడు పిరికివాడు. జీతగాడు పారిపోతాడని 3 సార్లు చెప్పాడు. దేన్ని చూసి పారిపోతాడు? తోడేళ్ళను చూసి పారిపోతాడు. వాడికి జీతం ఇచ్చి పెట్టుకున్నప్పుడు యజమాని ఏం చెప్తాడు? నా గొర్రెలను నీవు కాపాడడానికే కాపరివి కనుక నీకు ఈ జీతం. దేని నుండి కాపాడాలి? ప్రతి పరిస్థితి నుండి కాపాడాలి, ప్రమాదం నుండి కాపాడాలి, దొంగ నుండి కాపాడాలి, దోచుకునేవాడి నుండి కాపాడాలి, కసాయి నుండి కాపాడాలి, తోడేళ్ళ నుండి కాపాడాలి. సో నువ్వు పెట్టుబడిందే అంటే నీకు పనిచ్చింది, నీకు జీతం ఇచ్చేదే కాపాడడానికైతే నువ్వు పారిపోతే, సో పిరికివాడు పారిపోతాడు. అది ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో యేసుప్రభు ఎంత ధైర్యంతో ప్రాణం పెట్టాడో, ఈ పిరికివాడు ఎంత ఈజీగా పారిపోయాడో చూడండి. రెండవది, వాడి యొక్క క్రూరత్వం చూడండి. జీతగాడు క్రూరుడు, మంచి కాపరి కనికరము గలవాడు. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విరిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ప్రతి గొర్రెను వీడు రోజు చూసినప్పుడు ఈ జీతగాడు ఆ గొర్రె ఎంత అమాయకంగా కనపడుతుంది, ఎంత బలహీనంగా కనపడుతుంది, ఎంత నిస్సహాయంగా కనపడుతుంది. అట్లాంటి అమాయకమైన, బలహీనమైన, నిస్సహాయమైన గొర్రెలను వాడు క్రూరమైనటువంటి పదునైన పళ్ళు గడిగినటువంటి తోడేళ్ళకి ఎట్లా విడిచిపోతాడు? వాడు తోడేలు కన్నా కిరాతకుడు. మూడవది ఏంటి అంటే వీడికి గొర్రెలను గురించి లక్ష్యము చేసేటువంటి మనస్సు లేదు. హిస్ కన్సర్న్ ఈజ్ నాట్ అబౌట్ ద షీప్. వాడికి వాడి జీతమే ముఖ్యం, వాడి జీవితమే ముఖ్యం, వాడికి గొర్రె అంటే లెక్కలేదు. సో అందుకనే వాటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అండ్ ఈ రోజున మనము ఓల్డ్ టెస్టిమెంట్లో చదివితే దేవుడు ఎందుకు అబద్ధపు కాపర్లు, మోసపు కాపర్లు, స్వార్థపు కాపర్లను అంతగా ఆయన మరి తప్పుపడతాడు అనేది మీరు తెలుసుకోవాలంటే వారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. అండ్ ఈ రోజున క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి సో కాల్డ్ క్రిస్టియన్ పాస్టర్స్, షెపర్డ్స్ని కూడా మీరు తీసుకుంటే వారికి వారి పే ముఖ్యం, వారి జీతం ముఖ్యం. అండ్ ఎన్నో చర్చెస్లో నేను విన్నది, పాస్టర్లు జీతం కొరకు బేరమాడతారు. జీతం ముఖ్యం, పే ముఖ్యం. రెండవది వారి ప్రెస్టేజ్ ముఖ్యం. నేను ఎంత పెద్ద చర్చికి పాస్టర్ని, 200, 2000, 20,000 అది ముఖ్యం. మూడవది వారి పొజిషన్ ముఖ్యం. నేనే లీడ్ పాస్టర్నా, అసోసియేట్ పాస్టర్నా, నా మాట అందరు వింటారా, నా మీద ఇంకొకడు ఉన్నాడా, వాడి మాట నేను వినాలా, ఇది ముఖ్యం ఈ రోజుల్లో. నాలుగవది ప్రమోషన్, నాకు ఇక నెక్స్ట్ స్టెప్ ఇంకా ఎంత పైకి పోవచ్చు. ఇవే కానీ పే, ప్రెస్టేజ్ అండ్ ప్రమోషన్, పొజిషనే కానీ ప్యారిషనర్ ఈజ్ పెరిషింగ్ అన్న దాని గురించి వాడికి ఏమీ ఆలోచన లేదు. అంటే నా మందల్లో ఉన్నటువంటి గొర్రె నాశనానికి పోతుంది అన్న దాని గురించినటువంటి ఆలోచన లేదు. సో ఇట్లాంటి వారు ప్రపంచం నిండా ఉన్నారు కనుక మన మంచి కాపరి జ్ఞాపకం పదే పదే రావడం మంచిది. రెండవ మెయిన్ పాయింట్, ద గ్రేషియస్ షెపర్డ్. 14వ వచనం నుండి 16వ వచనం వరకు, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. సో ఈ యొక్క గొర్రెల కాపరి తన ప్రాణాన్ని పెడతాడు, ఆ గొర్రెల నిండిని ఆయన రక్షించుకుంటాడు, అవి ఆయన సొంత గొర్రెలు అవుతాయి, ఆ గొర్రెలను ఆయన ఎరుగును అండ్ ఆ గొర్రెలు ఆయనను ఎరుగును. ఇక్కడ ఒక చాలా స్ట్రైకింగ్ మాట ప్రభువు చెప్పాడు. అది నాకు జీర్ణం అవ్వడానికి కొంత టైం పట్టింది. ఇంకా పూర్తిగా జీర్ణం అయిందని నేను చెప్పను, అదేంటో మీకు వినిపిస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఆ 15th verseలో ఏం చెప్తున్నాడు? తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, అంటే ఫాదర్ ఇన్ హెవెన్
నిత్యత్వములో నా దేవుడు నా తండ్రి నన్ను ఎంతగా ఇంటిమేట్గా ఎంత అన్యోన్యముగా ఎరిగి ఉన్నాడో తెలుసుకుని ఉన్నాడో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును అంటే తండ్రికి కుమారుడికి మధ్యలో అన్యోన్య సంబంధం ఉంది. అరమరికలు దాపరికాలు ఏమీ లేవు, ఒకరికి ఒకరు కంప్లీట్గా తెలుసు. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. సో ఆ ప్రకారం యేసుప్రభు తన ప్రతి గొర్రెను తెలుసుకొని ఉన్నాడు అంటే దాంట్లో నాకేం డౌట్ లేదు. నా గొర్రెలు నన్ను ఎరుగును, ఇక్కడ నా డౌట్. నా ప్రతి గొర్రె నేను తండ్రిని, తండ్రి నన్ను ఎట్లా ఎరిగి ఉన్నామో అట్లా నా గొర్రె నన్ను ఎరుగును అంటున్నాడు. ఇక్కడ నాకు పోవట్లేదు. నా చర్చిలోనే నిన్ను అట్లా ఎరిగినటువంటి గొర్రెలు గత 10 ఏళ్లుగా నాకు కనబడట్లేదు ప్రభువా, ఇంకెప్పుడు ఎరుగుతారు వీళ్ళు నీ గొర్రెలు కాదా, నేను వీళ్ళ కాపరిగా ఉన్నాను ఏంటి అనేటువంటి బాధ కూడా వచ్చేసింది. డైజెస్ట్ అవ్వట్లేదు. మీరు ఆలోచించండి, మీరు యేసు యొక్క గొర్రెగా ఉంటే ఆయన యొక్క విమోచన ద్వారా మీరు విమోచింపబడిన వారైతే ఆయన మిమ్మల్ని ఎరుగును, నో డౌట్ మీరు ఆయనని ఎరుగుదురా. నాకు జీసస్ తెలుసు బ్రదర్, నాకు జీసస్ తెలుసు పాస్టర్. ఎట్లా తెలుసో చెప్తున్నాడు ఆయన, నేనుగా చెప్పింది. ఆయన చెప్తున్నాడు, జస్ట్ యాజ్ ఐ నో ద ఫాదర్ అండ్ ద ఫాదర్ నోస్ మీ, ఐ నో మై షీప్ అండ్ ద షీప్ నో మీ. As a sheep of Jesus Christ, do you know your Lord Jesus Christ? Do you know your shepherd? మంద గొర్రెల కాపరితోనే ఉంటుంది, వారమంతా ఉంటుంది, పగలు ఉంటుంది, రాత్రి ఆయన పెట్టిన దొడ్డిలో ఉంటుంది. సో మంద కాపరి ఎప్పుడు వేరవ్వరు. ఈ బైబిల్ ప్రకారం, ఈ చిత్రం ప్రకారం నేను మిమ్మల్ని ఎన్నడును విడవను ఎడబాయను అని చెప్పినట్టు ఆ పిక్చర్ని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ దాన్ని మనము చర్చ్కి తీసుకుని వచ్చి అప్లై చేయాలంటే ఎన్నిసార్లు సంఘము ఆయనతో ఉంటుంది. ఇట్లాంటి ఆరాధన కూడికల్లో సంఘము కంప్లీట్గా వచ్చి కూడుకుంటుందా? కూడుకోదు. ఎన్నో కారణాలు ఉండొచ్చు. వారమంతా వారు ఒక్కొక్కరిగా కుటుంబముగా ఆయనతో ఉంటున్నారా? ఉండరు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే అట్లా ఉన్నప్పుడు ఎంత ఎక్కువ మీరు ఆయనతో సమయం గడిపితే అంత సాన్నిధ్యం పెరుగుతుంది, అంతగా మీరు ఆయన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఒకసారి ఇది గతంలో నేను చెప్పినట్టు గుర్తు, ఒక పెద్ద సభ జరుగుతోంది, గనులందరూ ఉన్నారు. అక్కడికి ఒక ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ వచ్చాడు. ఆయన ఏదైనా రిసైట్ చేయమన్నారు, ఏదైనా మాకు వినిపించమంటే ఆయన 23వ కీర్తన అద్భుతముగా వినిపించాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఈ యాక్టరే అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధుడు, పెద్ద ఆయన సేవకుడు, ఆయన్ని కూడా మీరు కూడా వినిపించండి అంటే ఆ పెద్ద ఆయన లేచి నిలబడి చాలా సామాన్యముగా, ఆయన చర్చ్ పాస్టర్ కనుక 23వ కీర్తన చాలా సామాన్యముగా వినిపించాడు. ఈసారి ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు, కానీ కొంతమంది కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఈ ఫిల్మ్ యాక్టరే నిలబడి చెప్పాడు, నేను అద్భుతంగా మీకు దాన్ని వినిపించాను మీ చెవులకి అండ్ మీ కంటికి, అది అమోఘంగా ఉంది కనుక మీరు నన్ను మెచ్చుకొని చప్పట్లు కొట్టారు. సో నేను మీకు చెవులకి కళ్ళకి పనికొచ్చాను, కానీ ఈయన మీ హృదయాన్ని తాకాడు, అందుకని మీరు చప్పట్లు కొట్టలేదు, కానీ మీరు కదిలించబడి మీరు కన్నీళ్లు విడిచారు. నేను కీర్తనను ఎరిగిన వాడను, ఈయనకి కాపరి తెలుసు అన్నాడు. సో అట్లాగే మనలో కూడా చాలామంది 23rd Psalm కంటత చేసి చాలా మురిసిపోతుంటారు. ఐ నో ద సామ్, ఐ నో ద సామ్. But Jesus is asking us whether you know the shepherd, if the shepherd is known to you. యెషయా 40వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది మన కాపరి గురించి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. సో ఆయన ఏం చేస్తాడు? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. సో ఇంకా మీకు అనేక వచనాలు ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో ఒక మంచి కాపరికి సంబంధించి కనబడతాయి. మనం ఇప్పుడు అంత టైం తీసుకొని వాటిని ధ్యానించబోట్లేదు. ఈ యొక్క జాన్ 10లో ఉన్నటువంటి కొన్ని వచనాలు 3, 4, 27 అండ్ ఇప్పుడు మనం చదివిన భాగంలో నుండి కొన్ని మీతో పంచుకుంటాను. 3, 4 వచనాలు గమనించండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 27వ వచనం కూడా యోహాను 10లో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో ఇక్కడ సబ్ పాయింట్ రాసుకునేవారు రాసుకోండి, హీ ఈజ్ ద రిఫ్రెషింగ్ షెపర్డ్, హీ ఈజ్ ద రిఫ్రెషింగ్ షెపర్డ్. గొర్రెలకు నిజమైనటువంటి సేదను తీర్చేటువంటి, ఉపశమనమునిచ్చేటువంటి
నూతనమైన ఉత్తేజమును కలిగించేటువంటి కాపరి. కీర్తన 23:3 అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మన శరీరాలు సేద తీరడం ఒకటి, మన మనసు సేద తీరడం ఒకటి, కానీ మన ప్రాణము సేద తీరడం ఒకటి. ఇప్పుడు ఇంత వేడి ఉంది కదా, మీరు ఒక ఏసీ గదిలోకి వెళ్ళిపోండి, మీ శరీరం సేద తీరిపోద్ది. అట్లా కాసేపటికి 15 నిమిషాలు చల్లబడేసరికి మీ శరీరము సేద తీరుతుంది. మీరు ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు, కోర్టు కేసు నడుస్తోంది, మీ మనసులో ఎంతో ఘర్షణ, జడ్జి కేసు మీ ఫేవర్లో ఇచ్చేశాడు, మీరు గెలిచారు, వెంటనే మీ మనసు సేద తీరిపోతుంది. సో బాడీ రిఫ్రెష్డ్, మైండ్ రిఫ్రెష్డ్, బట్ ద సోల్ టు బి రిఫ్రెష్డ్ ద వరల్డ్ కెనాట్ హెల్ప్. లోకంలో ఉన్నది ఏది కూడా మన ఆత్మకు కావలసినటువంటి సేదను తీర్చదు. ఆత్మలకు కాపరి అయినటువంటి యేసు మాత్రమే దాన్ని తీర్చగలడు. సో ఆయన ఆ ప్రకారము చేస్తానంటున్నాడు. సో ఇక్కడ ఆయన తన గొర్రెల గురించి ఏం చెప్పాడో దాన్ని జస్ట్ 2-3 మనం చూద్దాం. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. కొంతమందితో నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అని కూడా ప్రభు చెప్పాడు. అది ఎంత భయంకరమైనటువంటి మాట, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని సూచిస్తుందో మీకు జ్ఞాపకము చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో 22-23 వచనాల్లో ప్రభు ఇట్లా చెప్పాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, నీ నామమున అని వారు ఎన్నో చెప్పుకుంటూ పోతే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. ఇది భయంకరమైనటువంటి స్టేట్మెంట్. నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. సో వారు పాపాత్ములు కనుక వారు ఎన్ని పనులు చేసినా, యేసు పేరట చేసినా, వారికి యేసు తెలియదు అండ్ యేసుకి వారు తెలియదు. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా సొంత గొర్రెలు. ఈ సొంత గొర్రెలు యేసుకి బాగా తెలుసు అండ్ ఈ సొంత గొర్రెలకు యేసు బాగా తెలుసు. ఈ గొర్రెలకు ఆయన స్వరము తెలుసు. ఈ గొర్రెలు ఆయన స్వరం విన్నప్పుడల్లా ఆయన్ని వెంబడిస్తాయి కనుక ఇవి ఆయన యొక్క గొర్రెలు. సో ఆయన చక్కని మాట, నాకు ఇష్టమైనటువంటి మాట, నేను ఒక చర్చ్ పాస్టర్గా మిమ్మల్ని మెంబర్స్ అందరినీ, నా కవనెంట్ మెంబర్స్ని పేరెందుకు పెట్టి పిలుస్తాను అనేది మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే, ఆయన కన్నా పెద్దవాళ్ళను కూడా పేరు పెట్టి పిలుస్తాడు, మర్యాద లేదు మా పాస్టర్ కని మీరు అనుకుంటే ఇప్పుడు వినండి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, నేను నా యొక్క ప్రభు యొక్క ఎగ్జాంపుల్ ఫాలో అవుతున్నాను. జీసస్ లాగా మారాలి కదా, ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి దాంట్లో. సో ఆయన తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడు, నేను నా సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాను. మరి మీరు నా మెంబర్ కాకపోతే నేను మిమ్మల్ని అండి బండి అంటాను, రండి పొండి అంటాను. ఓకే, సో ఆయనకి మనకి ఏంటి సంబంధం? ఆయన మన గురించి క్షుణ్ణంగా ఎరుగును అని చెప్పలేను, కొన్నిటిని జస్ట్ చూసుకుంటూ పోదాం. ఫస్ట్ ఆయనకి మన పేరు తెలుసు. పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఆయనకి మన పేరు తెలుసు. ఆయనకున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి గొర్రెల ప్రతి పేరు ఆయనకి తెలుసు. ఆయన విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారిని పేరు పెట్టి పిలిచేవాడు. సీమోను సీమోను అనేవాడు, ఆయనకి సీమోను పేరు తెలుసు. సౌలు సౌలు అనేవాడు, ఆయనకి సౌలు పేరు తెలుసు. సో ఆయనకి పేతురు పేరు తెలుసు, ఆయనకి అంద్రే పేరు తెలుసు, యాకోబు పేరు తెలుసు, యోహాను పేరు తెలుసు. మార్తా మార్తా అన్నాడు, మార్త పేరు తెలుసు, మరియ పేరు తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి యొక్క పేరు ఆయనకి తెలుసు. రెండవది, వారు ఏ పట్టణంలో ఉంటారు, ఏ ప్రాంతంలో ఉంటారు, వారి చిరునామా ఏంటో కూడా ఆయనకి తెలుసు. 2 వచనాలు వేగంగా మీరు తిప్పితే, లేకపోతే వినండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం, సౌలు గురించి ప్రభు ఏం చెప్తున్నాడో వినండి. అతడు అంటే అననీయ, ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి, ఇది డమస్కస్, సిరియాలో ప్రస్తుతం ఉన్న డమస్కస్లో ఉన్నటువంటి స్ట్రీట్ అంటారు దీన్ని, అంటే తిన్నగా ఉన్నటువంటి వీధి, దానికి వెళ్ళు. యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. సో సౌలు ఎక్కడున్నాడో, ప్రార్థన ఎట్లా చేస్తున్నాడో, ఎవరింట్లో ఉన్నాడో, ఏ వీధిలో ఉన్నాడో, ఏ పట్టణంలో ఉన్నాడో అడ్రస్ అననీయ యేసుప్రభు చెప్పేశాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ తిప్పితే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చూస్తే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి, యొప్పే అనేది ప్రస్తుతం ఇజ్రాయెల్లో జొప్ప, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. పేతురుకి మారు పేరు కూడా ఉందని చెప్పాడు. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. సో ఇంకొక సీమోన్ ఇంట్లో ఈ 2 పేర్లు గల సీమోన్ ఉన్నాడు. అండ్ ఇంకొక సీమోన్ ఎట్లా గుర్తుపెట్టాలి?
అతడు ఒక ట్యానర్, చర్మముతో పనిచేసేవాడు, చర్మకారుడు. సో ఆయనకి నీ అడ్రస్ తెలుసు, నీ టౌన్ తెలుసు, నీ స్ట్రీట్ తెలుసు, నీ ఇల్లు తెలుసు, మన పరిస్థితులు తెలుసు. ఆయన గొర్రెల యొక్క పరిస్థితులు మంచి కాపరికి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన కునుకక నిద్రపోక వాటిని కాపాడుతుంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13లో ఇట్లా చెప్పాడు ప్రభు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సో నీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, నీ పరిస్థితి చాలా మరి ఒత్తిడితో కూడుకుందని, నిన్ను పిండుతోందని నాకు తెలుసు అంటాడు. దాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి గొర్రె ఎప్పుడు ఆయనదిగా మారుతుందో కూడా ఆయనకి తెలుసు. నహూము 1:7లో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. సో ఆయనకి తెలుసు ఉపేందర్ అనేటువంటి వ్యక్తి ఏప్రిల్ 13, 1990 సాయంత్రం 3:00 నా యందు విశ్వాసం ఉంచి రక్షించబడి నా గొర్రెగా మారాడు. సో ఇక అట్లా మీరు చూసుకుంటూ పోతే టైం ఎక్కువైపోతుంది కనుక నేను దాన్ని వదిలేస్తున్నాను. ఆయనకి మన తలంపులు అవి మనకు తట్టక మునిపే రాకముందే తెలుసు. ఆయనకి మన భయాలేంటో తెలుసు, ఆయనకి మన శ్రమలేంటో తెలుసు, ఆయనకి మన శోధనలేంటో తెలుసు, ఆయనకి మనము ఎన్ని తలాంతులు కలిగి ఉన్నామో తెలుసు, అండ్ ఆయనకి మన అవసరాలు ఏంటో తెలుసు. మత్తయి 6:32లో అంటాడు, ఇవన్నీ ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి, ఇవన్నీ కూడా మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అండ్ మీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎన్నో ఆయనకి తెలుసు. ఏ తల్లి తండ్రి కూడా కూర్చొని తమ బిడ్డ తల వెంట్రుకలను లెక్కబెట్టరు, ఏ మంగళోడు లెక్కబెట్టడు, ఎవడు లెక్కబెట్టడు, అందరూ కత్తిరిస్తారే తప్ప. కానీ ఆయన కూర్చొని లెక్కబెట్టుకున్నాడు. అండ్ ఆయనకి మన పాపములన్నీ కూడా తెలుసు. 90వ కీర్తన మోషే ఇట్లా అంటాడు, మా దోష్యములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సో ఆయనకి తెలియందేముంది, ఏమీ లేదు. సో ఇట్లాంటి ప్రభు ఆయన మనల్ని ఎంత బాగా ఎరిగాడు, మరి మనము ఆయనను అట్లాగే ఎరుగుదుమా? అది క్వశ్చన్ ఇక్కడ. మీకెంత తెలుసు ఆయన మనకి చక్కని సంఘాన్ని ఇచ్చాడు, అండ్ చక్కని గ్రంథాన్ని ఇచ్చాడు, అండ్ పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. ఎంత మనం ఆయన గురించి తెలుసుకుంటున్నాం. రెండవది, హీ ఈజ్ ద రిడీమింగ్ షెపర్డ్. ఆయనే మనల్ని విమోచించేటువంటి కాపరి. నిత్య నరకము నుండి విమోచించడమే కాదు, ప్రస్తుత భూ సంబంధమైనటువంటి హేయ విషయములను కూడా ఆయన మనల్ని విమోచిస్తాడు. ఎర్త్లీ డిఫైల్మెంట్స్, గొర్రెలు పోయి మురికి గుంటల్లో పడకుండా, మురికిని అంటించుకోకుండా, గొర్రెలు మోసపోకుండా, ఎర్త్లీ డిసెప్షన్స్, గొర్రెలు ప్రమాదకర స్థితుల్లో పడిపోకుండా, కొండల మీద నుండి కిందికి జారిపోకుండా, తోడేళ్ల బారిన పడకుండా, ఎర్త్లీ డేంజర్స్ నుండి ప్రతి క్రిస్టియన్ షీప్ని, క్రైస్తవ గొర్రెను ఆయన కాపాడుతాడు. దాంతోపాటు ఇటర్నల్ డామినేషన్, నిత్య నాశనం నుండి ఆయన మనల్ని కాపాడటకే తన ప్రాణమును పెట్టాడు. సో ఆయన గొర్రెలు ఆయన స్వరం వినును, అవి ఆయన్ని వెంబడిస్తాయని 2 సార్లు మనం విన్నాం. డిఎల్ మూడీ ఒకసారి దీని గురించి ప్రసంగం చేసేటప్పుడు ఇట్లా అన్నాడు, క్రైస్ట్స్ షీప్ హ్యావ్ 2 మార్క్స్. యేసుక్రీస్తు యొక్క గొర్రెలకు 2 చిహ్నములు ఉన్నాయి, 2 గుర్తులు ఉన్నాయి. ఒకటి, అవి ఆయన స్వరాన్ని వింటాయి. 2, అవి ఆయన్ని వెంబడిస్తాయి. సో నీవు ఆయన గొర్రెవో కాదో సింపుల్గా బైబిల్లో చెప్పబడినట్లు నీవు తెలుసుకోవాలంటే నీవు ఆయన స్వరాన్ని వినే వ్యక్తివా, నీవు ఆయన్ని వెంబడించే వ్యక్తివా? డిఎల్ మూడీయే అదే సర్మన్లో ఇంకొక మాట చెప్పాడు, అ సిక్ షీప్ విల్ నాట్ ఫాలో ద షెపర్డ్. గొర్రెకు రోగం వచ్చినప్పుడే అది కాపరిని వెంబడించదు. అంటే ఆరోగ్యకరమైనటువంటి గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని వెంబడిస్తాయి. గొర్రెకు రోగం వస్తే అది కాపరి స్వరాన్ని వినదు, కాపరి వెంట పోదు. మీరు సిరియాకు వస్తే అక్కడ సిరియాలో ఆ యొక్క కాపర్లు అరబిక్ పదాన్ని వాడతారు, మెనా అని గొర్రెల్ని పిలవడానికి. దాని యొక్క సింపుల్ అర్థం ఏంటంటే ఫాలో మీ అని ఇంగ్లీష్లో అర్థం. నా వెంట రండి, పదండి మనం పోదామంటే అవి ఆయన వెంట లేచిపోతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, గొర్రె కాపరి స్వరం వినాలి. ఏ విషయాల్లో వినాలి బ్రదర్? నేను రక్షణ పొందే విషయంలో విన్నాను, బాప్తిస్మం పొందే విషయంలో విన్నాను,
పెళ్లి చేసుకునే విషయంలో విన్నాను, చర్చిలో చేరమంటే విన్నాను. సరిపోదా బ్రదర్? సరిపోదు. గొర్రె ప్రతి విషయంలో కాపరి యొక్క స్వరాన్ని వినాలి. ఏ ఏ విషయాలు? అన్ని విషయాలు. మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, మన మానసికపరమైనటువంటి విషయాలు, మన భౌతికపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సామాజికపరమైన విషయాలు, ఏ టు జెడ్ నీ లైఫ్ ఏదైతే నిర్మించబడుతుందో దాంట్లో ప్రతీదీ కూడా ఆయన యొక్క స్వరం ప్రకారము నీవు విని ఆయన్ని వెంబడించాలి. నీ స్వంత నిర్ణయానికి, నీ స్వంత ఇష్టానికి, నీ స్వంత అభిలాషలకు, నీ స్వంత ఆశయాలకు అవకాశం లేదు. ఎప్పుడైతే వాటికి అవకాశం ఇస్తావో నీవు మందలో లేకుండా పోతావు, నీవు దారి తప్పిపోతావు, నీవు త్రోవ తప్పినటువంటి మూర్ఖపు గొర్రెగా ప్రమాదాల్లో ఇరుక్కుంటావు. అది ఆయన మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకనే ఫాలో మీ అన్నాడు. సో ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలంటే ఆయన్ని మనము వెంబడించేటువంటి వారముగా ఉండాలి. 23వ కీర్తన 3లో ఇట్లా ఉంది, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సో ఆయన నామమును బట్టి నీతి మార్గాల్లో ఆయన నన్ను నడిపించాలంటే నేను ఆయన స్వరం వినాలి, నీతి మార్గం ఏదో తెలుసుకోవాలి, దాంట్లో నేను ఆయన్ని వెంబడించాలి. ఆయన ఎప్పుడు నీతి మార్గాన్ని విడిచిపెట్టడు. నేను నీతి మార్గాన్ని విడిచిపెట్టేటువంటి బుద్ధిహీనత, బలహీనత, భక్తిహీనతను కలిగి ఉన్నాను కనుక నాకు చాలా సేఫ్ ప్లేస్ ఏంటంటే ఆయన మాట విని ఆయన్ని వెంబడించు. సో నీవు ఆయన మాట విని అట్లా ఆయన్ని వెంబడిస్తున్నావు. ఆయనకి తెలుసు నా గొర్రెల్లో 2 రకాలు ఉన్నాయి. బుద్ధిగల గొర్రెలు ఉన్నాయి, బుద్ధి లేని గొర్రెలు ఉన్నాయి, బలమైన గొర్రెలు ఉన్నాయి, బలహీనమైన గొర్రెలు ఉన్నాయి, నా వెంట వచ్చేవి ఉన్నాయి, నన్ను విడవనివి ఉన్నాయి. నన్ను ఎప్పుడు విడుద్దామా, ఈయన ఎప్పుడు పక్కకి పోతాడా, నేను పక్కకి దూరిపోదాం అనుకునేటువంటి గొర్రెలు ఉన్నాయి. నా వెంట వేగంగా నడిచే గొర్రెలు ఉన్నాయి, కొన్ని కారణాల చేత గాయాల పాలైనవి కనుక మెల్లగా నడిచే గొర్రెలు ఉన్నాయి. నా వెంట మొండి గొర్రెలు ఉన్నాయి, నా వెంట మంచి గొర్రెలు ఉన్నాయి. నా వెంట ఉన్న గొర్రెలు ఈ టైప్లో ఉన్నాయని ఆయనకు బాగా తెలుసు. సో మన పరిస్థితి అంతా ఆయనకి బాగా తెలుసు. కానీ ఆయన ఏమంటున్నాడు, నా స్వరం వినండి, నా వెంట రండి. ఇంగ్లీష్లో ఒక పోయం, పెద్ద పోయం, దాంట్లో ఒక చిన్న స్టాన్జా నేను తీసుకున్నాను. జోసెఫ్ గిల్మోర్ అనేటువంటి ఆయన రాశాడు ఇది. హీ లీడెత్ మీ ఓ బ్లెస్డ్ థాట్, ఓ వర్డ్స్ విత్ హెవెన్లీ కంఫర్ట్ ఫ్రాట్. ఆయన నన్ను నడిపిస్తాడు, ఎంత ధన్యకరమైనటువంటి తలంపు, పరలోక సంబంధమైనటువంటి ఆదరణతో కూడుకున్నటువంటి మాటలవి. వాట్ ఎవర్ ఐ డూ, వేర్ ఎవర్ ఐ బీ, స్టిల్ ఇట్ ఈస్ గాడ్స్ హ్యాండ్ దట్ లీడెత్ మీ. సో నేను ఏమి చేసినా, నేను ఎక్కడున్నా దేవుడి హస్తము నన్ను నడిపిస్తోంది. ఇది మనం చెప్పాలంటే మనము ఆయన స్వరం విని ఆయన వెంటపోయే వారముగా ఉంటేనే చెప్పగలం. హీ లీడెత్ మీ బై హిజ్ ఓన్ హ్యాండ్, హీ లీడెత్ మీ. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన సొంత చేతితో నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు. హిస్ ఫెయిత్ఫుల్ ఫాలోవర్ ఐ వుడ్ బీ, ఫర్ బై హిస్ హ్యాండ్ హీ లీడెత్ మీ. నేను ఆయన కొరకు నమ్మకమైన శిష్యునిగా ఉంటాను, అనుచరుడిగా ఉంటాను. ఆయన తన చేతితో నన్ను నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తే మనము చాలా రకాలైనటువంటి పాపపు పనుల నుండి తప్పించబడతాం. కానీ గొర్రెలు ఆయన స్వరం వినుటకు ఇష్టపడకుండా, ఆయన మార్గంలో ఆయన్ని అనుసరించుటకు ఇష్టపడకుండా ఉంటే అక్కడ అవి గొర్రెలా, ఆయన సొంత గొర్రెలా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. రెండవది, అవి తమకు తాను హాని చేసుకుంటున్నాయన్న ప్రశ్న వస్తుంది. డిఎల్ మూడీ సువార్థికుడు, ఆయనకి ఒక గాయకుడు ఉండేవాడు, ఐరా డి శాంకీ అని. సో ఐరా డి శాంకీ గాస్పల్ సింగర్ అనమాట, మంచి గాయకుడు. వీరిద్దరూ అనేక చోట్ల దేవుడి చేత వాడబడ్డారు. సో ఒకసారి ఈయన డెలవేర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నది ఉంటుంది, దాంట్లో స్టీమర్ మీద ఐరా డి శాంకీ ప్రయాణం చేస్తున్నాడు, మిగతా ప్రయాణికులు ఉన్నారు. సో వారు ఆయన్ని గుర్తుపట్టి ఆయన ఒక పాట పాడమన్నారు. అప్పుడు ఆయన ఈ పాట పాడాడు, సేవియర్ లైక్ ఎ షెపర్డ్ లీడర్స్. ఒక కాపరిలాగా రక్షక మమ్మను నడిపించుము. చాలా అద్భుతమైన పాట అయిపోయిన తర్వాత ఒక అపరిచితుడు ఆయన దగ్గరికి వచ్చేసి, మీరు మిస్టర్ శాంకీ ఆర్మీలో పనిచేశారా అని అడిగాడు. అవును, నేను పనిచేశాను అన్నప్పుడు రెండో ప్రశ్న అడిగాడు అపరిచితుడు. 1862లో మేరీల్యాండ్లో నైట్ డ్యూటీ మీరేమైనా చేశారా అంటే చేశాను అన్నాడు. సో మీ యొక్క ప్రత్యర్థి సైన్యము, కన్ఫెడరేట్ ఆర్మీలో నేను ఒక సైనికుడను. ఆ రోజు రాత్రి మీరు ఇదే పాట పాడుతున్నప్పుడు నేను తుపాకీని ఎత్తుపెట్టి ట్రిగర్ని ఒత్తుదాం అనుకున్నాను. కానీ అదే టైంలో మీరు నా తల్లి నాకు చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు పాడి వినిపించినటువంటి స్టాన్జాకు వచ్చారు. వీఆర్ దైన్, డూ దౌ బిఫ్రెండ్ అస్, బీ ద గార్డియన్ ఆఫ్ అవర్ వే. మేము నీ వారము, మమ్మును నీవు స్నేహించుము, నీవు మా మార్గములకు కాపరివై ఉండుము, లేక కాపాడువాడవై ఉండుము. ఆ మాటలు వినగానే నా తల్లి చిన్నప్పటి నుండి పాడిన మాట
నీ నోట వినగానే నేను ఇక తుపాకీని కాల్చలేకపోయాను, నిన్ను చంపలేకపోయాను, నా చెయ్యిలో ఉన్న బలం పోయింది, తర్వాత నేను రక్షించబడ్డాను. అండ్ ఆ కాపరి నిజంగా ఆ రోజున మీరు ఆయన కీర్తన పాడుతుంటే మీ ప్రాణాలు ఎట్లా కాపాడాడో చూడండి అని అతనికి సాక్ష్యం ఇచ్చాడు. సో ఐరా డి శాంకీ ఈ సాక్ష్యాన్ని చెప్పేవాడు. సో మన కాపరి మనల్ని ఎన్ని ప్రమాదాల్లో నుండి కాపాడుతున్నాడో. 16వ వచనం గమనించండి. దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. అంటే ఈ దొడ్లో లేనివి ఇంకా ఉన్నాయి. వీళ్ళందరూ యూదులు, కానీ అన్యులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, ఇతర దేశస్థులు ఉన్నారు, యేసును ఎరగనటువంటి వారు అనేకులు ఉన్నారు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరం వినును. ఆయన యొక్క అపోస్తల ద్వారా, సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, కాపర్ల ద్వారా, మిషనరీల ద్వారా, సంఘ సాక్షుల ద్వారా అనేకులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను విన్నప్పుడు అవన్నీ కూడా ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన దగ్గరికి వస్తాయి, రక్షించబడతాయి. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. సో ఇక ఆ యొక్క మందలో యేసుప్రభు కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క మందలో యూదులు ఉంటారు, అన్యులు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఒక భక్తుడు అనేవాడు, పాతకాలపు భక్తుడు, మన ప్రభువు ఈ దొడ్డిల్లో లేని వాటిని వెతకడానికి పోయాడు. ఆ పనిని ఇప్పుడు మనకు అప్పగిచ్చాడు. సో మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో యేసును ఎరుగనటువంటి గొర్రెలను వెతుక్కుంటూ పోవాలి. ఎవరైనా ఒకవేళ మీరు గొర్రెల్ని వెతుకుతుంటే, మీరెందుకు మా ప్రాంతానికి వచ్చారు, మీరెందుకు మా పల్లెకి వచ్చారు, మీరెందుకు మా పట్టణానికి వచ్చారు, మీరెందుకు సువార్త చెప్తున్నారంటే వారికి ఈ మాట చెప్పండి, మీరెక్కడైనా మా యొక్క యజమాని గొర్రెలు చూసారా, అవి తప్పిపోయాయి, వాటిని వెతుక్కుంటూ వచ్చాం మేము, మాకు చెప్పండి, పట్టుకుపోతామనండి. తర్వాత ఇంకో మాట చెప్పండి, మీరెందుకు మా భూమిలో కాలు పెట్టారు, ఇప్పుడు కొన్ని చోట్ల పెట్టారు కదా, ఇక్కడ మీరు కాలు పెట్టకూడదని. వారికి చెప్పండి, మాకు రారాజు శాసనమును ఇచ్చాడు, ఆ రాజు శాసనం అన్ని చోట్ల పనిచేస్తుంది, ఎందుకంటే ఆయన భూలోకానికి అధిపతి కనుక మీ ప్రాంతంలో ఆయన తప్పిపోయిన గొర్రెలను మేము వెతికి పట్టుకోవడానికి వచ్చాం, పక్కకి జరగండి, వాటిని చూపండి అని చెప్పండి. చాలా మంచి మాట చెప్పాడు ఆ పెద్ద భక్తుడు. ఇట్లా మీరు కూడా ఆలోచిస్తే ఎంత బాగుండును. చాలామంది సాకులు చెప్పుకొని వారి ఇంట్లో అట్లా తప్పిపోయిన గొర్రెలు ఉన్నా వారిని ఎప్పుడూ చర్చికి తీసుకొని రారు. అండ్ వారి యొక్క వీధిలో తప్పిపోయిన గొర్రెలు ఉన్నా వారికి ఎప్పుడు యేసుని గురించి చెప్పరు. మీ కాలేజీలో మీతో పాటు భోజనం చేసేటువంటి వారికి మీరు ఎప్పుడు యేసుని గురించి చెప్పరు. వారు తప్పిపోయిన గొర్రెలని మీకు తెలుసు, వారు నాశనానికి పోతున్నారని మీకు తెలుసు, యేసు వారి కొరకే ప్రాణం పెట్టాడని మీకు తెలుసు. అయినా మీరు వారికి చెప్పకపోతే అసలు మీరు ఆయన గొర్రె అయ్యారా అన్నది ప్రశ్న. సో సోక్రటీస్ ఎందుకు చనిపోయాడు? ఒక సిద్ధాంతం కొరకు చనిపోయాడు. నీవు ఇట్లా ఉంటే నీ ప్రాణాన్ని మేము నీకు భిక్షగా ఇస్తామంటే, లేదు నేను చచ్చిపోతానని ఒక ప్రిన్సిపల్ కొరకు సోక్రటీస్ అనేటువంటి ఫిలాసఫర్ చచ్చిపోయాడు. బ్రిటిష్ అమెరికన్ రెవల్యూషన్ టైంలో నేథన్ హేల్ అనేటువంటి ఇంకొక వ్యక్తి తన దేశం కొరకు చనిపోయాడు. ఆయన అన్నాడు, నా దేశం కొరకు నా ప్రాణం ఇవ్వడానికి నాకు ఒకే ఒక బ్రతుకుండింది, ఎన్నుంటే అన్ని ఇచ్చేసేవాడిని. యేసు ప్రభు సిద్ధాంతం కొరకు చనిపోలేదు, యేసు ప్రభు తన దేశం కొరకు చనిపోలేదు, అంటే ఇశ్రాయేల్ కొరకు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు. ద గ్రేట్ న్యూస్ ఆఫ్ జీసస్ ఏంటి అంటే, హీ డైడ్ ఫర్ యూ, హీ డైడ్ ఫర్ మీ, దట్స్ వై హీ ఈజ్ లైక్ నో వన్ ఎల్స్. అందుకనే ఆయన ఎవరి వంటి వాడు కాడు. యేసు నీ కొరకు మరణించాడు, నీ ప్రతినిధిగా, నీకు బదులుగా, నీ ప్రత్యామ్నాయముగా మరణించాడు, నీ రక్షకుడిగా మరణించాడు, తిరిగి లేచాడు, నీ పాపమును క్షమించి నీకు మంచి కాపరిగా నిత్యం ఉంటాడు. సో నా ప్రార్థన ఏంటంటే, యేసు ప్రభు ప్రతి హృదయాన్ని పరిశుద్ధపరచును గాక, ప్రతి హృదయంలో యేసు ప్రతిష్ఠింపబడును గాక, ప్రతి హృదయంలో యేసు మరి ప్రేమింపబడును గాక, ప్రతి హృదయంలో యేసు పూజింపబడును గాక, ప్రతి హృదయము యేసును ప్రకటించును గాక. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. నీవింకా రక్షించబడకపోతే, నీవింకా తప్పిపోయిన గొర్రెవే, నీవింకా నాశన మార్గంలో ఉన్న గొర్రెవే. నీవు యేసు అను మంచి కాపరి నీ కొరకే ప్రాణం పెట్టాడు కనుక నిన్ను రక్షించుటకు వచ్చాడు అన్న సత్యమును తెలుసుకొని ఇప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి నిర్ణయంతో, ప్రభువా ఇంతవరకు నేను పాపిని, ఇక నుండి నన్ను రక్షించి పరిశుద్ధపరచు, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీ స్వరమే వింటాను, నీ నిర్ణయమే నా నిర్ణయం, నీ మార్గమే నా మార్గం, నీకే నా జీవం అంకితం అని నీవు నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వచ్చు. నీవు ఆల్రెడీ రక్షించబడి ఆయన సొంత గొర్రెగా మారి ఉంటే, ప్రభువా ప్రతి విషయంలో ప్రతినిత్యము నేను నీ స్వరాన్ని వింటాను, నేను నిర్ణయం ఏంటో, నీ చిత్తం ఏంటో తెలుసుకుంటాను, నేను నిన్నే వెంబడిస్తాను. నన్ను నేను నడిపించుకోను, లోకం ప్రకారం నేను నడవను, శరీరం ప్రకారం నడవను. అపవాది అవకాశం ఇస్తే నన్ను దారి తప్పిస్తాడు, వాడికి ఇవ్వను.
నిన్ను వెంబడిస్తాను. ప్రేమగల మా తండ్రి, మరి యొక్క సంఘము, ఆ తర్వాత వినబోయే ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని గ్రహించుటకు వారికి సహాయము చేయండి. ప్రతి ఒక్కరికి మీరెవరో మీరే ప్రత్యక్షంగా బయలుపరుచుకోమని, వారు మీ అందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షణ పొందినట్లు, వారందరూ మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించి రూపాంతరపరచబడినట్లు, మీరు రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు సహాయం చేయమని, మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, మా ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.